ఇర్రెవరబుల్ బ్రేక్ డౌన్ ఆఫ్ ద మ్యారేజ్ అని కనుక మనం ఒకసారి పరిశీలించినప్పుడు ఈ విడాకులు అనేటటువంటి అంశంలో ఒక వ్యక్తి తను ఎన్నిసార్లైనా కోర్టులో విడాకుల గురించి ఫైల్ చేసుకోవచ్చా అంటే దానికి ఈ ఒకసారి వివరాల్లో కనుక మనం వెళ్ళినప్పుడు ఏదైనా ఒక విడాకులకు సంబంధించినటువంటి కేసుని మనం ఫైల్ చేసిన తర్వాత దాంట్లో నెంబరింగ్ అయ్యి దాని మీద ట్రయల్స్ నిర్వహణ అనేది జరిగేటప్పుడు కోర్టులు అనేక రకాలైనటువంటి సమయాలని వాయిదాలను ఇవ్వడం జరుగుతుంది. కారణం భార్య లేక భర్త అనేటటువంటి ఇరువురు కూడా ఏదో సమయంలో కలుస్తారనేటటువంటి సదుద్దేశంతో గౌరవ న్యాయస్థానాలు ఈ రకమైనటువంటి వెసులుబాటును కల్పిస్తాయి. కానీ కొన్ని సందర్భాల్లో వీటినే పరమావధిగా పెట్టుకొని భార్యకి మెయింటెనెన్స్ ఇవ్వకుండా ఉండేటటువంటి కొంతమంది ప్రబుద్ధుల్ని కనుక మనం పరిశీలించినప్పుడు వారు ఈ రకమైనటువంటి విడాకులకి ఏకపక్షంగా ఉంటూ వారు విడాకులు ఇవ్వక ఇటేపు వాళ్ళకి మెయింటెనెన్స్కి ఎలమనీ ఏదైతే ఉందో ఎలమనీ కూడా ఇవ్వకుండా వారిని ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి సందర్భం జరిగిందే